సంధ్యా సమయంలో నిలబడ్డ వయసు నాది. పొద్దుగూకితే కన్ను ముయ్యడానికి 3 రోజుల కంటే ఎక్కువ పట్టకపోవచ్చు. ఏంటనే మాటలు? నిన్నెలా ఏడిపించాలని నా గుండెల్లో దాచుకున్న నిజం చెప్పడం లేదు. అడిగావు గనుక చెప్తున్నా. ఇదే నిజాన్ని మీ అపూర్వ వదినకు చెప్తే అక్కడికక్కడే తన గుండె పగిలి చచ్చిపోతుందమ్మా. ఇదే కదమ్మా మీ ఆయనకు కావాల్సింది. మేమిద్దరం చస్తే ఈ ఇంటి ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడు. మీ ఆయన అనుకుంటున్నాడంటే ఒక అర్థం ఉంది. కింద నుంచి వచ్చినవాడు, పూటకి గతిలేనివాడు ఇంత సంపదను చూసి మనసు చలించింది అనుకోవచ్చు. కాని ఈ ఇంట్లోనే పుట్టి ఈ సంపదంతా చూస్తూ పెరిగినవాడే కదా చెర్రి. వాడు కూడా అలా అనుకుంటే నేనెందుకమ్మా బ్రతకాలి? నా కూతురు నక్షత్ర మెడలో అన్యాయంగా తాళి కట్టినా నేనెందుకు క్షమించాను మీరా? నా చెల్లెలు కొడుకనే కదా. వాడే నా శరీరంలో క్యాన్సర్లా మారిపోతున్నాడు అంటే ఇక నేను ఎందుకు బ్రతకాలి మీరా? అన్నయ్య, నువ్వు వదిన లేకపోతే నేను మాత్రం బ్రతుకుతాననుకుంటున్నావా అన్నయ్య? ఇప్పటి వరకు నేను చచ్చిపోయానని మీరంతా అనుకున్నారు కదా. ఇప్పుడు నేను నిజంగానే చచ్చిపోతాను. అలా అనకమ్మా. అసలు పుట్టనే లేదనుకున్న నా పెద్ద కూతురు పుట్టానని, తిరిగి వచ్చానని భూమి రూపంలో వచ్చి ఈ నాన్న గుండెలో ఎన్నో ఆశలు రేపింది. మళ్లీ లేదనుకుంటూనే లేదన్నట్టుగానే నా శత్రువు గగన్ పంచన చేరి కనుమరుగైపోయిందమ్మా. ఇక నేను మీ వదిన లేక, నువ్వు కూడా లేకపోతే నాకున్న ఒక్కగానొక్క కూతురు నక్షత్ర అది ఏమైపోతుందమ్మా? తన కోసం, తన క్షేమం కోసమైనా నువ్వు బతకాలమ్మా. లేదంటే దుర్మార్గులైనా మీ ఆయన, నీ కొడుకు నక్షత్రను కూడా బతకనివ్వరమ్మా. అన్నయ్య, నీకు దండం పెడతాను. మీరు ఊహించుకున్నంత దుర్మార్గులు మా ఆయన కాని మా చెర్రి కాని కాదు. కేవలం ఆ గగన్ గాడి మాటలు విని క్షణకాలం చెల్లించుకున్న మనసుతో వాడికి సాయం చేసుండొచ్చన్నయ్య. బావా, బావా, ఏంటి ఇంకా నిద్రపోలేదా? నిద్రపోదామనే అనుకున్నాను, కానీ నిద్ర పట్టట్లేదు బావా. నిద్ర పట్టేటట్టు కూడా కనపడట్లేదు. ఏమైంది? ఏమీ తెలియనట్టు అలా అడుగుతావేంటి? రేపేదో సర్ప్రైజ్ ఉందన్నావు కదా, అదేంటో తెలిస్తే గానీ నాకు నిద్ర పట్టేటట్టు లేదు. అదేంటో చెప్పు బావా ప్లీజ్. మార్నింగ్ చెప్తానులే, పడుకో పడుకో. బావా 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 ప్లీజ్ చెప్పు బావా. బావా చూడు భూమి, చెప్తే అది సర్ప్రైజ్ అవ్వదని ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒకవేళ చెప్పాల్సి వచ్చినా రేపు నీకు సర్ప్రైజ్గా చెప్తాను. ఓకే, గుడ్ నైట్. బావా ప్లీజ్. బావా బావా నా ప్రేమను శాపంగానో చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌన